ఇప్పుడు హైదరాబాద్‌లో కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే కదా! ఈ వన్ వే చేయడం వల్ల ఈ కేబీఆర్ పార్కు చుట్టూరా గూడా దాదాపు ఒక 5-7 కిలోమీటర్లు ఎక్కువ తిరగాల్సి వస్తుందని జనాలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అసలు నిజంగా అంటే ఈ తాత్కాలికమైన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో డెవలప్‌మెంట్ జరగదనేది ఒకటి వినిపిస్తా ఉంది. మరి దానికి సంబంధించి ఇప్పుడు నిజంగా మనతో మాట్లాడడానికి సజ్జనర్ గారు ఉన్నారు. సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ ఏం చెప్తారు అంటే ప్రజల మేలు కోసం ట్రాఫిక్ రూల్స్ సంబంధించి ఇక్కడ సార్‌తో మాట్లాడి పెడదాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి సార్, ఇప్పుడు ప్రజల నుంచెల్లి చాలా తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తా ఉంది ఈ వన్ వే విషయంలో. అంటే మీరేమంటారు మరి? ఎవరన్నారు తీవ్రత వ్యతిరేకత? అంటే ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ప్రజలు అంటే నాకు అంటే చాలా మంది మాట్లాడారు. నేను మాట్లాడట్లేదు. ఈ పని నేనే ఇప్పుడు ప్రజలతో మాట్లాడుతాను. చాలా మంచిగా సాఫ్గా జరుగుతుంది సార్. ఇది చాలా బాగుంది సిస్టమ్, ఇట్లానే పెట్టండి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు దీని ద్వారా నిజంగా అంటే భవిష్యత్తులో ఒక 40-50 ఏళ్ల పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది అన్నట్టు చెప్తా ఉన్నారు. నిజంగా అట్లాంటి పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇది ఇప్పుడు ఇదంతా కూడా చేయడం ద్వారా ఒక 40-50 ఇయర్స్ వరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని చెప్తున్నారు. ఎస్, చాలా అంటే చాలా తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల పాటు ఉంటుంది సార్ ఈ వన్ వే ఇదంతా కూడా? ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా మోర్ దెన్ 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ పాటు. ఓకే. అయితే ఇప్పుడు కొందరికి అవేర్ లేకపోవడం వల్ల కొన్ని యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం గైడెన్స్ సరిగ్గా లేదనేది ఒకటి వినిపిస్తుంది. గైడెన్స్ అనేది వాళ్ళు మనం ఇచ్చే అడ్వైజరీ చదువుకోవాలండి. గైడెన్స్ అంటే ఎవరు చేపట్టుకొని మీకు చేయలేరు కదా. మీరు వాళ్ళు చదువుకోవాలి, అంతా చదువుకున్న వాళ్ళు వాళ్ళు మా ఇచ్చే అడ్వైజరీ చూడాలి. ఎక్కడ లేన్ చేంజెస్ కావచ్చు, ఎక్కడ రూల్స్ పాటించాలి వాళ్ళు పాటించాలి. లేదంటే వాళ్ళు మళ్ళీ అపోజిట్ వచ్చి చేస్తే నష్టం పోతారు. ఫైనల్ విషయం అంటే ముందే ఏమైనా అంటే ఇంటిమేషన్ ఏమైనా ఇచ్చిండ్రా సార్? అంటే ఆల్ ఆఫ్ సడన్ డిసిజన్ తీసుకున్నారు ఓవర్ నైట్ లో అనేది ఒకటి వినిపించింది. ఎవరన్నారు ఓవర్ నైట్ అంతే? చాలా మంది ప్రజలు ఎవరన్నారు? అంటే డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు అడిగే ముందు మీరు షుడ్ నో ఇట్ కాదు బాయ్. 1 వీక్ ముందనే ప్రచారం చేశారు. థ్యాంక్ యూ సార్. రైట్, చూసారు కదా, ఇది సజ్జనర్ గారు చెప్తున్న అంశం. కాకపోతే ఖచ్చితంగా అంటే ఈ ట్రాఫిక్ విషయంలో కావచ్చు తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అంటే కొందరు అంటే వాళ్ళు ఎక్కువ కిలోమీటర్ తిరగాల్సి వచ్చిన వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నేను చూపిస్తాను, మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మనం ప్రజెంట్ ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. అంటే అక్కడి నుంచి వెళ్ళి ఎవరైనా వస్తే ఆ డౌన్ నుంచి వెళ్ళి వస్తే వాళ్ళు ఇప్పుడు ఈ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే వెంటనే వాళ్ళు ఈ టర్న్ తీసుకోవడానికి లేదు. మనకు ముందర ఎట్లా ఉండే అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఆ ఫస్ట్ రైట్ సెకండ్ లైన్లో ఉన్న వాళ్ళు అటు వెళ్ళడానికి అవకాశం ఉంటే ఇప్పుడు దాన్ని కంప్లీట్గా కూడా 1 లైన్ చేసారు. వాళ్ళకి ఇప్పుడు ఆ చాయిస్ లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి రావడానికి కూడా ఆస్కారం లేదు. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తే ఈ లెఫ్ట్ తీసుకోవాల్సిందే. సో వీళ్ళు ఆ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే కంప్లీట్గా ఇక్కడి నుంచి ఒక రౌండ్ తిరగాల్సి వస్తుంది. దాదాపు దీని ద్వారా ఒక 5-6 కిలోమీటర్లు ఎక్కువ అవుతుందని ఒక ఆవేదన ఉన్నప్పటికీ కూడా కొంత బట్ వాస్తవానికి ఇక్కడ చూసుకుంటే ఆ రద్దీ అనేది లేదు. ఒకసారి ఈ రద్దీ చూడొచ్చు. మనకి ఇదంతా ఎప్పుడు కూడా ట్రాఫిక్తో కానీ వెహికల్స్తో కానీ కిక్కిరిసిపోయే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు చూడొచ్చు. మనకు అసలు రద్దీ కనిపించట్లేదు, సిగ్నల్స్ కనిపించట్లేదు. చాలా సాఫీగా రోడ్డు అయితే ఇది హైదరాబాదేనా అనే విధంగా అయితే మారిపోవడం కూడా చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అంటే కొంత తాత్కాలిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇక దీన్ని అంటే ఫ్యూచర్ బేస్ చేసుకొని ఈ వన్ వే సిస్టమ్ తెచ్చారు. ఇది దాదాపు కూడా మోర్ దెన్ 1 ఇయర్ అయితే ఉంటుందని చెప్పారు. బట్ గవర్నమెంట్ ప్రపోజల్ ప్రకారం కూడా వాళ్ళు కూడా చెప్పింది ఏంది, దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు ఉంటుందనే విధంగా చెప్పిండ్రు. దాదాపు 1 to 2 ఇయర్స్ ఈ స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఇది కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మొత్తం 7 అండర్ పాస్లు 7 ఆ బ్రిడ్జులు రాబోతూ ఉన్నాయి. దీని ద్వారా అప్పుడు ఇది తొలగించేస్తారు. ఈ వన్ వే సిస్టమ్ పోతుంది. కొంత ట్రాఫిక్ అంటే ఎవరైనా ఈ అండర్ పాస్ యూజ్ చేయడం కావచ్చు, లేకపోతే ఆ బ్రిడ్జ్లను యూజ్ చేయడం కావచ్చు, ఇదంతా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ ట్రాఫిక్ అనేది కూడా తగ్గించబడుతుంది. నిజం అంటే వాళ్ళ అంచనా ప్రకారం వాళ్ళ యొక్క అంటే ట్రాఫిక్ ఆఫీసర్ల అంచనా ప్రకారం కావచ్చు, వీళ్ళందరూ అంచనా ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ప్రకారం ఈ ఈ ఏవైతే 7 అండర్ పాస్లు 7 బ్రిడ్జ్లు ఉన్నాయో అవి కానీ కంప్లీట్గా ఇదంతా కూడా నిర్మించగలిగితే దాదాపు ఒక 30-40 ఏళ్ళ వరకు అంటే వాళ్ళ అన్ని సంవత్సరాల వరకు వెహికల్స్ పెరిగినా లేకపోతే ఇక్కడ పాపులేషన్ పెరిగినా కూడా ఒక ట్రాఫిక్ సమస్యలు అనేవి ఒక 30-40 ఏళ్ళ వరకు ఉండవు అని వాళ్ళ అంచనా ప్రకారం చెప్తా ఉన్నారు. మరి చూడాలి అంటే ఇప్పుడు ఎన్ని రోజులలో ఇది కంప్లీట్ కాబోతా ఉంది, మరి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్రజలకు నిజంగా ట్రాఫిక్ అనేది ఒక చాలా ఇబ్బందికరమైన అంశం కదా. అంటే డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ నిరాశగా లేకపోతే ఒక ఉత్సాహాన్ని మొత్తం కోల్పోయి ఎక్కడ ఉంటారంటే ఈ ట్రాఫిక్లో చూస్తాం. మనం అసహనాన్ని వ్యక్తం చేయడం, లేకపోతే ఎన్నో గొడవలు జరగడం, ఎన్నో యాక్సిడెంట్ జరగడం కూడా చూస్తాం. సో అవన్నీ కూడా తప్పుతాయి అనే విధంగా ఒక భవిష్యత్తు ప్రణాళికతో అయితే మరి ఇది తీసుకొచ్చిండ్రు. స్లేవ్ అంతా బాగానే ఉందని అంటున్నారు. నేనైతే ఈరోజే వచ్చిన ఫస్ట్ డే.
కానీ నా ఆఫీస్ అయితే ఇక్కడనే దగ్గరనే. ఓకే బట్ ఇక ఇట్లా వెళ్దామంటే మళ్ళీ సార్ ఇగో ఇట్లా యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇట్లా వెళ్ళిపోవాలి. ఓకే ఇప్పుడు ఎంత అంటే మీ ఆఫీస్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది ఇప్పుడు ఇది ఈ చెక్ పోస్ట్ నుంచి 100 మీటర్స్. 100 మీటర్స్ అంటే ఇప్పుడు మీరు అదంతా తిరిగి వస్తే ఎంత దూరం తిరిగి రావాలి? ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ తిరగాలి, 3-4 కిలోమీటర్ తిరగాలి. కానీ ఇది ఇప్పుడు తాత్కాలికంగానే ఉంటుంది, భవిష్యత్తులో మనకే ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే ఇది తప్పదు అనే విధంగా చెప్తా ఉన్నారు. దానికి మీరు అగ్రి అవుతారా? అంటే అర్థం కాలే. ఇప్పుడు మీరు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో అది టెంపరీగా ఉంటుంది, ఒక 1 year 2 years ఉంటుంది. అనుకున్నట్టు బ్రిడ్జ్ కానీ అండర్ పాస్లు కానీ కడితే పూర్తి ట్రాఫిక్ సమస్యలకు ఒక చెక్ పెట్టే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఓకే మంచిదే కదా, ట్రాఫిక్ అప్పుడైతే చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇబ్బంది ఉంది, అప్పుడు ఓకే అవుతుంది, నార్మల్ అవుతుంది. ఓకే నా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే. చాలా మంది అంటే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు, అంటే బాగలేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు? అంటే కొన్ని రోజులు ఇట్లా ఉంటుంది, తర్వాత అదే సెట్ అయిపోతుంది. ఎక్కడ పోవాలి నువ్వు ఇప్పుడు? నేను మాదాపూర్ అవతల మణికొండ. ఇప్పుడు నీకు రూట్ ఉందా మళ్ళీ అంత తిప్పుకొని పోవాలి? మళ్ళా చుట్టూ చాలా లాంగ్ ఇబ్బంది. ఇప్పటికి 3 కిలోమీటర్ ఎక్స్ట్రా తిరిగిన. అక్కడ బంద్ ఉంది, ఇటు బంద్ ఉన్నది, చుట్టూ తిరుగుడు అవుతుంది ఇప్పటికి. ఇప్పుడు అంటే నీకు ఆల్రెడీ ఇప్పుడు రూట్ కోసమే తిరుగుతున్నావా? కోసమే తిరుగుతున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు 2 kilometers యూ టర్న్ చేసుకొని రావాలా. మళ్ళీ ఇప్పుడు పోయి మొత్తం ఇప్పటికి 3 times అయింది. కింద అక్కడ పంజాగుట్ట దగ్గరనే యూ టర్న్ దగ్గరనే చూసుకోలేదు నేను, జస్ట్ లో మిస్ అయిపోయాను, లేకపోతే అటు నుంచి వెళ్ళిపోయాను. అంటే వాళ్ళు అక్కడ ఏమైనా బోర్డులు అవి పెట్టిండ్రా? బోర్డులో నేను అంత అబ్జర్వ్ చేయలేదు బ్రదర్, చూసుకోలేదు నేను. ఇక్కడ చూశాను, ఇక్కడ చూసేసరికి మళ్ళీ ఇక్కడ డైవర్షన్ పెట్టారు, మళ్ళీ చుట్టూ తిరగాలి ఇప్పుడు నేను. మళ్ళీ రాంగ్ రూట్లో వెళ్ళినా ఇబ్బంది, ఇట్లా వెళ్ళినా ఇబ్బంది. అంటే ఫ్లైఓవర్ ఏం వర్క్ నడుస్తుందో తెలియదు, మాకు ఇంటిమేషన్ లేదు. ఇంటిమేషన్ ఉంటే ఇబ్బంది ఉండదు. అంటే చూసారు కదా, అంటే జనాలు చెప్తున్న అంశం ప్రకారం కానీ ఇంతకు ముందుకు మనతోటి సజ్జనర్ గారు మాట్లాడిన దాని ప్రకారం కానీ మనం చూస్తే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఫస్ట్ జనాలకు అవేర్నెస్ లేకపోవడం, అండ్ ఈ డైరెక్షన్స్ బోర్డ్స్ ఏవైతే అవి చూసుకోకపోవడం. ఇప్పుడు మీరు ఒకసారి అక్కడ జూమ్ చేసుకో, ట్రాఫిక్ డైవర్షన్ 100 meters డిస్టెన్స్లో ఉందని మనకు హెడ్ అని అక్కడ రాసిండ్రు. అంటే అవి కొంచెం చూసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. అంటే యూటర్న్స్ ఎక్కడ ఉన్నాయి, లెఫ్ట్ టర్న్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే సగం సమస్య తీరిపోతుంది. ఫస్ట్ ప్రజలు ఫేస్ చేసేది ఎక్కడ ఇప్పుడు అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇదంతా వన్ వే సిస్టమ్ తీసుకురావడం వల్ల అవేర్నెస్ లేక ఇబ్బంది అవుతున్న మాట వాస్తవమే. కానీ కొంత అంటే వాళ్ళు డైవర్షన్స్ చూసుకుంటే, ఆ డైరెక్షన్స్ ఏమున్నాయని చూసుకుంటే సమస్యలు తీరిపోతాయి. అండ్ పోలీస్ వాళ్ళని కూడా ఏముంది, మహా అయితే ఒక 1 minute అట్లా ఆగి అడిగితే కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి అక్కడ, అట్లా ఒకసారి ఆగి వాళ్ళని ఒకసారి క్లారిటీ తీసుకోండి. వాళ్ళకు ఖచ్చితంగా ఆ బేసిక్ ఐడియా ఉంటుంది, మీరు ఎక్కడి నుంచి ఎక్కడ పోతే ఎటు రీచ్ అవుతారు అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. సో అవి కొంచెం డైరెక్షన్స్ చూసుకోండి, ఎక్కడ వెళ్ళినా సరే ఎటు వెళ్ళినా సరే. ఇప్పుడు దాదాపు ఇది ఇవాళ 1 రోజు 2 రోజుల్లో అయిపోయేది కదా, దాదాపు ఇది ఒక 1 to 2 years ఉంటుంది కనుక ఈ ప్రాబ్లం ఉంటుంది. కొంత అలవాటు పడాల్సి ఉంటుంది, తప్పదు. ఇక డెవలప్మెంట్ కావాలి అనుకునే కోణంలో అయితే ఇప్పుడు మరి చూస్తూ ఉంది కనుక గవర్నమెంట్. సో అందరూ కూడా ఒకసారి డైరెక్షన్స్ చూసుకోండి.